ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. ఆంధ్రాలో పార్టీ కార్యాలయమేమో హైదరాబాద్లో. ఇది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైనటువంటి సమస్యగా మారుతోంది. మొత్తం యాక్టివిటీ అంతా కూడా కేంద్రీకృతం అయిపోయింది హైదరాబాద్లోనే. ఆయన ఫ్యామిలీ, జగన్తో పాటుగా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటుంది. ఇంకొకటి తన బిజినెస్లన్నీ కూడా హైదరాబాద్లోనే ఉంటున్నాయి. కాకుండా పార్టీ ప్రధాన కార్యాలయం కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. పార్టీ నడపాల్సింది కానీ ఎమ్మెల్యేలందరూ కూడా ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళే. చేయాల్సిన ఉద్యమాలు ఆంధ్రాలోనే, జరపాల్సిన కార్యక్రమాలు ఆంధ్రాలోనే. ఇంకో పక్కన ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కేసీఆర్తో అంశంలో వివాదం వల్ల కావచ్చు, లేకపోతే మరి ఏదైనా కావచ్చు, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి తన కార్యకలాపాలన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. ఎస్పెషల్లీ పార్టీ కార్యకలాపాలు కూడా గుంటూరు దగ్గర ఏర్పాటు చేసినటువంటి కార్యాలయం ద్వారానే నడిపిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కేంద్రంగా నడిచినటువంటి పార్టీ కార్యకలాపాలన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయినాయి. ప్రత్యేకించి గుంటూరు దగ్గర నుంచి పార్టీ కార్యకలాపాలు నడుపుతున్నారు. ఇంకొకటి మొత్తం తను కూడా నివాసం ఆ ప్రాంతంలోనే ఉంటున్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడుతో పాటుగా లోకేష్ కూడా అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు నడుపుతున్నారు. ఇటు పక్కన పార్టీకి సంబంధించిన సభలు కానీ సమావేశాలు కానీ అన్నీ కూడా విజయవాడ కేంద్రంగా లేకపోతే గుంటూరు కేంద్రంగా జరుగుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లోనే ఈవెన్ మొన్న రామ్నాథ్ కోవింద్ వచ్చినటువంటి సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ సమావేశం ఏమో ఆంధ్రప్రదేశ్లో జరిగితే, తెలంగాణకు సంబంధించినటువంటి సమావేశం ఇక్కడ బీజేపీ నేతలతో కలిపి ఒకచోట జరిగితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా హైదరాబాద్ వచ్చి కార్యక్రమాలు నడుపుకోవాల్సి వచ్చింది. ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చింది. ఇదే పెద్ద సమస్య అవుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున విమర్శ చేయడానికి కూడా అదే కారణం అవుతుంది. తెలంగాణలో పార్టీ పెట్టుకుని నాయకులు అక్కడుండి ఇక్కడ కార్యకలాపాలు నడపడం ఏంటనే. గతంలో ఇదే విమర్శలు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు, విజయవాడకు సంబంధించి పార్థసారథి కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నేతలందరూ పెద్ద ఎత్తున టీడీపీ మీద చేస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి అక్కడ ఎట్లా ఉంటారు పాలనంతా ఆంధ్రాలో అయితే. ఈవేళ ఆ ప్రశ్న తమ దగ్గరకు వస్తుంది. కాబట్టి పార్టీని షిఫ్ట్ చేస్తారా లేదా, పార్టీ కార్యాలయం షిఫ్ట్ చేస్తారా లేదా అన్నటువంటిది కూడా ప్లేనరీ లోపు తేలాల్సినటువంటి అంశం, లేదా తర్వాత తేల్చుకుంటారన్న అంశం. ఎందుకంటే ఈవేళ జనం మధ్యలో తిరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటు చంద్రబాబు నాయుడు రెగ్యులర్గా తిరుగుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో, అమరావతిలో, ఎస్పెషల్లీ విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో రోజు కనబడుతూ ఉండేటువంటి పరిస్థితి. జగన్ వచ్చేటప్పటికి సభల సందర్భంలో, యాజిటేషన్ సందర్భంలో మాత్రమే కనబడుతున్నటువంటి నేపథ్యం. మధ్యలో తిరుగుతున్నప్పుడు సహజంగా అట్రాక్ట్ అయ్యేటువంటి వాళ్ళు, లేదంటే కనుక ఆ పొలిటికల్ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ పొలిటికల్ మూమెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనల్ని అభిమానించే వాళ్ళు లేదా తటస్థుల్లో కూడా మన వైపుకి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. ఇంకోటి తన చరిష్మా ఎంత ఉందన్నది కూడా ఇంకొంచెం ఎక్కువగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. జగన్, చంద్రబాబు ఇద్దరు జనం మధ్యలో తిరిగినప్పుడు జనం ఎవరి వైపు చూస్తున్నారన్నటువంటిది అర్థమైపోతుంది. అర్థమైన దానికి అనుగుణంగా నెక్స్ట్ స్టెప్ కూడా తీసుకోవడానికి వీలుంటుంది. పార్టీ ఒక చోట, కార్యకలాపాలు మరొక చోట అన్నటువంటి పరిస్థితి నుంచి మొత్తం ఆంధ్రాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరలి వెళ్తుందా లేదా అన్నటువంటిది ఈరోజు తేల్చాల్సింది. ఇంకోటి తెలంగాణకు సంబంధించి ఆల్రెడీ ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. మిగిలిన్నది ప్రస్తుతం ఒక కమిటీ ఉంది. అది కూడా కేవలం నామమాత్రపు కమిటీనే. భారీగా జనాల్ని పోగేసుకుని ఇక్కడ గెలిచేందుకు అవసరమైనటువంటి భారీ ప్రణాళికలు చేయడానికైతే అవకాశం లేదు. అందుకైతే హైదరాబాద్లో ఉన్నటువంటి కార్యాలయం తెలంగాణ కార్యకలాపాలకు వాడుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి గుంటూరు, అమరావతి లేదంటే విజయవాడ మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాకపోతే లోకల్గా సమాధానం చెప్పుకోవడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి పార్టీ శ్రేణులకు ఉంటుంది. మరి దాన్ని అర్థం చేసుకుని డెసిషన్ తీసుకుంటారా, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి నిర్ణయమే తనది ఫైనల్ అంటారా అన్నటువంటిది జగన్ ఈ ప్లేనరీ తర్వాత ప్లేనరీలోనే తేల్చి చెప్తారా అన్నటువంటిది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.